చెప్పు డార్లింగ్, ఏం చేస్తున్నావు? నిన్న నైట్ షార్ట్ మస్తు ఉండలే, ఎలా గాలనిపిస్తుంది, రావాలా? గంట సేపటి నుండి ఆతుమొడ్డ గాని ఫోన్ బిజ్జి వస్తుంది. ఫోన్ లో ఎవరి మొడ్డ పట్టుకుంటుండో ఏమో. డార్లింగ్ ఒక్క నిమిషం ఉండు, ఎవడో ఊకే ఫోన్ చేస్తుండు సుల్లియాడు. అయ్యా తాతనా? డార్లింగ్ నేను నీకు మళ్ళా కాల్ చేస్తా, మా తాత ఫోన్ చేస్తుండు. తాతకు పాదాభివందనాలు. చెప్పు తాత, ఎట్లా యాద్ చేసినావు? మళ్ళా ఆశేమన్నా వంచుతున్నావా ఏంది? నా పదవి పంచాలని ఫోన్ చేస్తారా అతుగా? పదవినా అంటే నీ సర్పంచ్ పదవి వంచుతావా? అవు, బట్టలు చదువుకొని ఊరికి వచ్చాయి. నాకు ఇడ మస్తు గుద్దల్దం అవుతుంది. నిన్ను గుద్దల్దాం చేసే లంజోడికోడు వస్తురాగు, వచ్చాను పని పడతా. చెప్పండి ఏంది సమస్య? ఈ లంజోడుకో నా పిల్లలతో పండుకున్నాడు సర్పంచ్ గారు. అరే మా అక్కడే, నీకు పెళ్ళైన కదరా, పెళ్ళైనాక కూడా ఆన్ పిల్లతో ఎందుకు వండుకున్నావు? ఎందుకంటే ఫస్ట్ ఇల్లు చడుకుని నా పిల్లలతో వండుకుంటు సర్పంచ్ గారు. అరే మొడ్డగల్లారా, నువ్వు ఆన్ పిల్లంతో ఆడు నీ పిల్లంతో వండుకోడు ఏంద్రా ఇది చండాలం? గిట్టలేనా చేసేది? నా పిల్లం కంటే ఈయన పిల్లాన్ని అందంగా ఉన్నది, ఆమె చూస్తుంటే నా సులి లేచిపోవట్లా, అందుకే ఆమెని పడ్డాయించే తర్వాత షార్ట్ వేసిన. అరే లంజోడుక, గట్లయితే రేపు ఇంకొని పిల్ల నచ్చితే ఆమె కూడా షార్ట్ వేస్తావా? అంతే కదా సర్పంచ్ గారు, నా బొడ్డ అవుతుందా ఏంటి? ఏ అమ్మా, వాళ్ళంటే ఎన్నికి వస్తే మీరెందుకు వేయించుకుర్రు? నా మూడు ఆన్పిల్ల నేషన్ కాబట్టి ఆ కోపంతో నేను ఇంతో నేర్పించుకున్నా. సరిపోయింది, మరి నువ్వెందుకు వేయించుకున్నావు? రోజు నా మొగుడుతో వేయించుకొని బోర్ దింగితే పక్కన దింపించుకున్నా అంతే. అరే గబ్బుగల్లారా, మీ నలుగురు ఒకరినొకరు దెంగించుకున్నాక ఇక్కడ పంచాయతీకి ఎందుకు వచ్చిర్రా? నా గుద్ద దెంగ నీకే. ఈ పిల్లని ఇంకోసారి దెంగతా పంపేమంటే పంపిస్తలేడు, అందుకే పంచాయతీకి వచ్చిన. ఇదెక్కడి వ్యవహారం రా నాయనా, పక్కొని పిల్లాన్ని పంపిమనుడేంద్రా బాడకవు? సర్పంచ్ గారు, ఆడాని పిల్లని నాతో పంపిస్తేనే నా పిల్లని అంతటా పంపిస్తా అని చెప్పినా, కానీ ఇంటలేడు. బాయ్స్ అందరు బట్ట చదువుకోర్రి, ఊరి పోయేది ఉంది, ఆడేవో కథలు జరుగుతున్నాయంట, పోయి సెట్ చేయాలి. మళ్ళా మీ ఊరి కారా గుద్దల్దాం, మేము రామ్ దెంగయ్. సర్రాకు గుద్ద దెంగించుకో. అరే కొట్టుగా పిద్దుగా మీరు నడవర్రా, మీకు రోజు మందు తప్పిస్తా, నాటుకోడి కూడా తినిపిస్తా. అరే మజా చేశారా? వస్తా, మీరు లేకుండా నేను ఒక్కని ఏం చేస్తా, గుద్ద దెంగించుకుంటానా? చెప్పు తాత, ఎవరిదైనా గుద్దల్దాం చేస్తుర్రు? నువ్వు ఎవరిదైనా దెంగినావా? అంటే దెంగినా అంటే ఏదో దెంగినాయి అట్లా. పెళ్లి అయిన వాళ్ళని దెంగినవా, పెళ్లి కాని వాళ్ళని దెంగినవా? పోర్లోనే దెంగినా. ఎందుకు అవదా మాడతారా అత్తగా? ఆంటీలో కూడా దెంగినావు కదా. అరే బాడుకో, నువ్వుకో, నీకెందులో ఈ సుల్లి అట్టనే అంటాడు కానీ నేను పోర్లోనే దెంగినా. అయితే ఏంది? ఈ ఊళ్ళో ఒక్కొని పిల్లలను ఒకళ్ళని దెంగించుకుంటుర్రు. ఒక్కరోజు పక్కింటోడు పిల్లం పంపించకపోతే పంచాయతీలో గొడవ చేస్తుర్రు వచ్చి. దానికి ఇట్లా న్యాయం అడుగుతుర్రు, పంచాయతీలో వచ్చి గొడవ చేస్తుర్రు. ఒకరి పిల్లలను ఒకటి దెంగుడా, ఇది మరీ అజీబ్గా ఉంది కదా. ఏమని అంటే కాలం మారిందంట, కొత్త సర్పంచ్ కావాలంట, అందుకే నిన్ను పిలిపించినారా అతుగా? పిలిపించినావు సరే గాని మీ ఊరోళ్ళు నన్ను సర్పంచ్ గా ఒప్పుకుంటారా? ఏ సుల్లిగాడు ఒప్పుకోకపోయినా నా తర్వాత నువ్వే ఊరికి సర్పంచ్. అతుగాడని నేను ఈ ఊర్లో సమస్యలకి మంచి తీర్పు ఇస్తానని, బాధితులకు న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఫస్ట్ నా సమస్య తీర్చు, తర్వాత పోయి పార్టీ చేసుకో. నీకేం గుద్దాలను వస్తుందిరా ఇప్పుడు? ఏం ప్రాబ్లం వచ్చింది? మా నాయన నాకు ఆశల వాటా ఇవ్వట్లా, నాకు ఆశల వాటా కావాలి, నాకు న్యాయం కావాలి. ఏందయ్యో మీ కొడుకు ఆశ ఇస్తలేవంట, ఎందుకు? ఈ మొడ్డగాడు నా కొడుకే కాదు, ఎందుకు ఇవ్వాలి? నీ కొడుకు కాదా? నీ కొడుకు కాకపోతే నీకెందుకు అడుగుతున్నా ఆశాడు? ఆమె తీటనా? ఏమో ఆనికి అడుగు. నువ్వేమో అయ్యి అంటున్నావు, ఆడేమో కొడుకే కాదంటుండు, మళ్ళీ ఆశ ఎట్లు ఇస్తాడు? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను కొడుకే అవుతా కదా, అట్లా నా ఆశ అడుగుతున్నా. ఓ గిదిగిట న్యాయమే. అరే ఓ సుల్లిగా, వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కానీ నీ ఆస్తి మాత్రం మనకి ఇయ్యా అంటున్నావు, అదేంది బే? నాకు పుట్టిన వాళ్ళకే నా ఆస్తి ఇస్తా, ఎవరికో పుట్టిన వాళ్ళకి ఇయ్యా. అరే గబ్బు నా కొడుక, పెళ్లి చేసుకునికి వాళ్ళ అమ్మాయి అయితే కావాలి నీకు, కానీ ఆల్రెడీ ఆమె పుట్టిన బిడ్డలు మాత్రం వద్దా? గుద్ద తీటలేసి పెళ్లి చేసుకున్నావు అరమల్లాల అమ్మని. ఆయనకి ఆస్తి లేకపోతే నీ గుద్ద నేను చీరేస్తా. నువ్వేం సర్పంచు? నా మొడల సర్పంచు, నీకు తీర్పు అని కూడా చేతనైతలే. నేను మొడల సర్పంచా? మా అక్కడే నేను కానీ నోరుతో తీర్పు చెప్ప, చేతో కూడా పని చెప్తా. పోయానికి దక్కాల్సిన ఆస్తి రాసిచ్చాయి. వామ్మో, ఈ సుల్లిగాడు నోరుతోనే కాదు చేతో కూడా పని చెప్తుండో, ఇంత జర జాగ్రత్తగా ఉండాలి.
4 రోజుల తర్వాత న్యాయం చేస్తావంటే మనమని పట్టుకొచ్చి ఈడే కొత్త సర్పంచ్ అంటావేంటే? నీకు న్యాయం తప్పనా సర్పంచ్ తప్పనా? న్యాయమే. అయితే గుద్ద మూసుకొని ఇన్ని సర్పంచ్ లెక్క ఒప్పుకో. అది కాదు అతలు సత్తే, ఇప్పోరానికి మన ఊరి వ్యవహారాలు ఏం తెలుసు అని సర్పంచ్ చేస్తా ఉంటున్నావు. నా మనవాడిని తక్కువ అంచనా వేయకు. ఆడొక్కసారి డ్యూటీలో దిగినాక ఆ పర్ఫార్మెన్స్ చూసి మీరు ఉచ్చ పోసుకుంటారు. అట్నా? అయితే మా ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పు. మనం చెప్తే అప్పుడే సర్పంచ్ ఒప్పుకుంటాం. ఫస్ట్ నువ్వు ఆన్ పిల్లని దెంగినవా లేకపోతే ఆడు నీ పిల్లని దెంగిండా? నా గుద్దల తీట కాబట్టి నేనే ఫస్ట్ ఆన్ పిల్లని దెంగిన. అయితే ఊరి పద్ధతి ప్రకారం ఫస్ట్ ఎవరు తప్పు చేస్తాడో శిక్ష కూడా అంకే పడాలి. కాబట్టి అవతలోడు నీ పిల్లని పంపిమంటుండు కదా, నువ్వు గుద్ద కూర్చొని పంపి. నీ దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఇదేం తీర్పు? నా మొడ్డల తీర్పా? నాకు ఈ తీర్పు నచ్చింది, నాకు ఓకే. అరే గుద్దల తీటగా నువ్వు ఫస్ట్ వేరే పిల్లల్ని వేయొచ్చు, అది అవతలోడు నీ పిల్లని పంపిమంటే మాత్రం గుద్దలను వస్తుందా? రే నువ్వెవరో నీ పేరేదో నాకు తెలియదు కానీ నేను పిల్లని 1 షాట్ కాదురా 2 షాట్లు వేసుకో. అప్పుడే గుద్దల తీట తగ్గుతుంది. మళ్ళా వేరే పిల్లని జోలి ఓడు. ఓహో ఏమి తీర్పు ఏమి తీర్పు, నా కడుపు నిండిపోయింది. ఇక నుండి నువ్వేమో సర్పంచ్. A few moments later. షబ్బాష్ రామన్ వాడా, నేను ముస్లింని కాబట్టి అలా గుద్ద వల్దెంగలేను. కానీ నువ్వు మాత్రం మంచిగా గుద్ద వల్దెంగి నాకు దారిలో తీసుకొచ్చినావు. నాకు ఒకళ్ళ గుద్ద వల్దెంగి ఛాన్స్ దొరకాలి గాని చీరి వాడేస్తా. నాకు కొట్టాలంటే మస్తు ఇష్టం. అరే అతిగా నువ్వు సర్పంచ్ అయినావు, మనకు మందు స్టఫ్ గిట్లా ఫ్రీగా దొరుకుతుంది. మొడ్డ ఇండి ఉండిపోదాంరా. ఇక సర్పంచ్ జాబ్ అంటే ఏమాకున్నా గానీ మస్తు ఈజీగా ఉందిరా. ఏదో ఒక తీర్పు ఇవ్వాలి, ఇనకపోతే గుద్ద వల్దెంగాలి అంతే. అవులా చుకంగా ఉండొచ్చు, ఇలా ఏ టెన్షన్ లేదు. ఈ రాత్రి పూట ఏ సులివాడు వచ్చిండ్రా పోయి. సర్పంచ్ బాబు నాకు కోడలు ముండది, నాకు అన్నంలో మటన్ ముక్కలు వేస్తలేదు, జర నువ్వు వచ్చి చెప్పు రాదు. అరే మటన్ ముక్క లేకపోతే దాన్ని కూడా కంప్లీట్ చేస్తావా? వచ్చి వేస్తే తిను, లేకపోతే లేదు పో. అరే బట్టె బాజీ బాడుకోవు, మీ తాత ఉంటే నైట్ 2 గంటలకు వచ్చినా వచ్చేటోడు. నువ్వున్నావు ముడ్డగానివి, అసలు పట్టించుకుంటలేవు ప్రజల్ని. ఇదేం గుద్దల్దాం రా పోయి. సరే అవ్వా వస్తానాడు. రే నేను అవ్వ ప్రాబ్లం సాల్వ్ చేసి వస్తా. ఈసారి మంత్ మిగిలించండి రా. A few moments later. వచ్చిన వాళ్ళ అత్తుగా మచ్చు మజా వచ్చిందిలా. రే 10 నిమిషాల్లో ప్రాబ్లం సాల్వ్ చేసి వచ్చినా కదరా, అంతలోనే తాగి పడదంగి రారా. నువ్వు ఊళ్ళకి సర్పంచ్లా, నువ్వు తలుచుకుంటే వైన్ షాపే ఇంట్లోకి వచ్చేచ్చది. రే ఈసారి కాలు మొక్కి తెచ్చినారా మందు, ఎవరైనా ముట్టుకుంటే గుద్దా వాళ్ళు దిగుతా. మొత్తం నేనే తాగుతా ఇక. అరే మందు తాగుతున్నాం రా బాయ్, ఎందుకు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు? ఏమన్నా పొద్దుగల మాట్లాడదాం. నేను పొద్దుగల దాకా బతుకుంటేనే కదా మాట్లాడనీకే. నిన్ను చంపితే ఏమొస్తుందిరా? నువ్వు నా పెద్ద పీకుడు కానివా? నిన్ను చంపితే ఏమన్నా రానికే? ఎవడో కాదు నా పిల్లమైన అబ్బాలను చూస్తుంది. జర ఇంటికి వచ్చి న్యాయం చేయి. అరే మీరు తాగుతా ఉండరా, నేను పోయి ఇలా పంచాయతీతో చూసి వస్తా. అలే మనం గుద్దావులుగా తాగుదాంలా, ఆతుగాలు వచ్చేదాకా మొత్తం కథం తెచ్చి పాలు తెందాం. ఎందుకురా ఆడ తాగొద్దా? మనకు మందు చలిపోలే ఇంకా తెప్పిలా అంటే ముద్దవి తెప్పియలు. అదే మందు ఆంకి చలిపోలే అనుకో, గుద్ద దెంగైనా మందు తెప్పించలు, అప్పుడు ఇంకా తాగొచ్చు. వచ్చేసారా బాయ్, గుద్దలు దమ్ అయిపోయింది అలా పిల్లాన్ని కన్విన్స్ చేయనీకే. అరే ఏంద్రా మందంతా అయిపోయింది. కళ్ళ ముందు మందుంటే ఆగుతామారా? రప్ప రప్ప తాగి పడదగినాం. నీ కావాలంటే మళ్ళా తెప్పి. A few moments later. మళ్ళా ఎవడొచ్చిండ్రా? అరే సర్పంచ్ వచ్చిన కొడుకు గుద్ద వల్దెంగురా. గుద్ద వల్దెంగల ఎందుకు? సుల్లిగాడు జీతం పైసలు ఇంట్లో ఇస్తలేడు అని గుద్ద వల్దెంగి ఆ పైసలు నాకు ఇప్పి. నా మొడ్డల సర్పంచ్, నా మొడ్డల న్యాయం, నా మొడ్డల తీర్పు గిట్లుంటా అది. ఇదేంది ఆతుగాడు ఎడ కనిపిస్తలేడు? చెప్పు ఏడున్నావురా అతిగా? నా మొడ్డల సర్పంచ్ నాకు వద్దే వద్దు, నేను ఇంటికి దెంగేస్తున్నా. ప్రస్తుతానికి రైల్లో ఉన్నా. మీ దోసుగాలు ఇన్నే ఉన్నారు కదరా, నువ్వు ఒక్కని వెట్లా దెంగేసినావు. ఆ సుల్లిగాలు గుద్ద వాళ్ళ లాగిరు. నషా దిగినాక వాళ్ళే వచ్చేస్తారు నా దగ్గరికి. అరే బాడుకో, నువ్వు అట్లా పారిపోతే ఊర్లో నేను మొక్క మెట్లా చూపెట్టుకోవాలి. నా మనవాడు ఉన్నట్టు దుబాయ్ పోయిండు, నెలైనాక తిరిగి వస్తాడని చెప్పు. నెలైనాక మళ్ళీ అడిగిరు అనుకో, తర్వాత సంగతి తర్వాత చెప్దాం. నీ గుద్దల మొడ్డ నా ఆస్తి అడగనీకి వస్తావు కదా, అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఎటు పోయినా ఆస్తి కాడికే రావాలనా? సరే ఫోన్ పెట్టు, తిరిగి వస్తా. అట్లా ఆతుగాడు మళ్ళా తిరిగి ఊరికి పోతాడు. ఆడ పోయినాక ఏమైతుందో, ఇంకెట్లాంటి న్యాయాలు చేస్తాడో తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం.